నమస్తే. అసంతృప్తి ఉంది, కానీ మరొకరి వైపు మొగ్గే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అయితే అంతకు మించి ప్రభుత్వాధినేత మీద నమ్మకం ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకొచ్చి దగ్గర 3 ఏళ్లు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి లాంటి కీలక హామీలు సర్కారు ముందున్న సవాళ్లు. మరి గులాబీ పార్టీ తన పట్టు నిలబెట్టుకుంటుందా? వైఫల్యాలు, ఆరోపణలు విపక్షాలకు కలిసొస్తాయా? తెలంగాణలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ రాజకీయం ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మూడేళ్లలో కరీంనగర్ రూపురేఖలు చెరిగిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో హద్దులు మారిపోయాయి. 13 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒకే జిల్లాగా ఉన్న కరీంనగర్లో ఇప్పుడు మరో 3 జిల్లాలు వచ్చి చేరాయి. కొత్త జిల్లాలతో పాలన అందుబాటులోకి వచ్చిందా? పథకాలు ప్రజల దరి చేరుతున్నాయా? ప్రభుత్వానికి ఏది ప్లస్, ఏది మైనస్? మలిదశ తెలంగాణ ఉద్యమ కథన రంగానికి కాలుదువ్వింది కరీంనగర్ జిల్లా. రాజకీయ చైతన్యానికి అంతుచిక్కని వేదికే కరీంనగర్ జిల్లా. కోరిన వారి కొంగు బంగారం చేసే ఎమలాడ రాజన్నది ఇక్కడే. తిరుగుబాటు బావుటను ఎగరవేసిన కిల్లా జగిత్యాల జిల్లా. బొంబాయి, దుబాయి, బొగ్గుబావి జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మేరకు బాగుపడ్డాయి? ఇక్కడి తాజా రాజకీయ పరిణామాలు ఏంటి? ఇవన్నీ చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మొన్నటిదాకా ఒకటే జిల్లా, కానీ ఇప్పుడది 4 జిల్లాలుగా విడిపోయింది. కొత్తగా సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల కరీంనగర్కి తోడయ్యాయి. కొత్త జిల్లాలతో పాలనా సౌలభ్యం పెరుగుతుందనుకున్నా ప్రస్తుతమైతే అంతగా ప్రభావం చూపటం లేదు. కొత్త జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయి సదుపాయాలు సమకూరలేదు. కొత్త జిల్లాల్లో సరిపడా ఉద్యోగులు లేరు. కొత్త రాష్ట్రంలో ఇప్పుడు కొత్త జిల్లాల్లో పాలనను దారిలో పెట్టాల్సిన అధికార యంత్రాంగం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. గంట ఎక్కువే పనిచేస్తామన్నారు. కొత్త రాష్ట్రం కోసం కష్టపడతామన్నారు. కానీ ప్రభుత్వోద్యోగులు అంత పట్టుదలగా పనిచేయటం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోగా బల్ల కింద చేయి చాచేవాళ్లు పెరిగారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. హుస్నాబాద్లో ఏసీబీ కార్యాలయం ఏర్పాటైనా సిబ్బంది నియామకం పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నా అధికార యంత్రాంగం పనితీరుతోనే ఇబ్బందులొస్తున్నాయనే భావనతో ప్రజలున్నారు. పింఛన్కి మస్తు సార్లు అప్లై చేసినాం, కాకపోతే ఇక వాళ్ళు పిఎఫ్లు లేవు, ఇప్పుడు లేవు అనుకుంటే పెట్టలేడు. మొన్న పెట్టిండు. ఇన్ని రోజులు 9 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి. ఇంకా మస్తు మందురు, నీకన్నా చేసేటోళ్ళు, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు మస్తు మందురు, పెడితే వచ్చినాక అని అన్నాడు. మొన్న పెట్టిండు. పిఎఫ్ పెట్టలేరు, మాకు పిఎఫ్ పెట్టలేరు అని పింఛన్ కూడా ఇస్తలేరు అన్నట్టు. ఇక అందుకే ఇక కొన్ని రోజులు బంద్ పెట్టిన, పిఎఫ్ పెట్టలేరని. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. 5-6 సంవత్సరాలు చేస్తూనే ఉన్న బీడీలు, కానీ ఇప్పుడు అప్లై చేసినాం పిఎఫ్ గురించి. ఇక వస్తే వచ్చినట్టు మాకు ఏడొస్తుందమ్మా మీకు పిఎఫ్ లేనిది పింఛన్ ఏడొస్తుందా అని అంటారు. ఎన్నికల హామీల అమలుపై కరీంనగర్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. దళితులకు 3 ఎకరాల సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ పథకాల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నా 2 ఏళ్లలో లబ్ధి పొందుతామో లేదోనన్న ఆందోళన చాలా మందికి ఉంది. 10 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా పథకాలకు అనర్హులని చెబుతున్నారు. జాప్యం ఓ సమస్య అయితే కొత్త నిబంధన మరో తలనొప్పి. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువ. బీడీ కంపెనీలు కార్మికులకు పిఎఫ్ చెల్లించకపోవడంతో ప్రభుత్వం వారికి పింఛన్లివ్వటం లేదు. గవర్నమెంట్ వచ్చి ఇత్తనన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇత్తనన్నారు, ఇచ్చు లేదు, ఏది లేదు. ఓటేయమంటే ఓటేసినాం. పింఛన్ లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వస్తుందని అంటుర్రు, అచ్చులు లేదు, ఏం లేదు. వస్తాయని అంటుర్రు. ఇక కేసీఆర్ ఏమంటుండో ఏమో. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పంట రుణాల మాఫీ విషయంలో రైతులు అంత సంతృప్తికరంగా లేరు. ఇప్పటికే 3 విడతల నిధులు విడుదల చేసినా బ్యాంకులో అప్పు మాత్రం తగ్గలేదు. మొదటి విడత 12,000, మరో 2 విడతల్లో 8,000 చొప్పున రుణమాఫీ జరిగింది. మిగిలింది బ్యాంకులు వడ్డీ కింద జమేసుకున్నాయి. రైతుల పాస్ పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనే ఉండటంతో రుణం భారంగానే మారిందంటున్నారు రైతులు.
1,00,000 రూపాయలు మాపైంది. గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్కటేసారి మాపి వేస్తేనే మాకు ఇబ్బంది లేకుంటుండు రైతులకనే. మాపిలా ఫస్ట్ విడత 12,000 ఇచ్చిండు, తర్వాత ఒక 8,000 ఇచ్చిండు. అవి ఇంట్రెస్ట్ కింద మళ్ళీ కడి చేసుకున్నారు. ఇవి తిరగడానికి మాకు ఇబ్బందిగా ఉన్నది. వచ్చే డబ్బులు ఒకసారి వస్తే బాగుండేది. ఈ 4 విడతలు ఇచ్చినా కూడా మళ్ళీ ఉన్న డబ్బులు అట్నే ఉంటున్నాయి కదా. నాకు 8,000 ఒకసారి ఇచ్చిర్రా, 12,000 ఫస్ట్ విడతా, తర్వాత 8,000, మళ్ళీ ఇప్పుడు 3వ విడత 12,000 ఇచ్చిండు. ఇక మాకేమున్నది మళ్ళీ వచ్చే 12,000 ఇస్తారు కావచ్చు. 1,00,000 రూపాయలు మాపి ఎక్కడ వచ్చినట్టు? మేము మాపి చేసినాం అంటే మళ్ళీ లోన్కి పోతే లోన్ ఎక్కడ, ఇది క్లియరెన్స్ అయినాక లోన్ లేదు ఏం లేదా ఉంటుంది. పింఛన్ల లబ్ధిదారుల్లో మాత్రం సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక మిషన్ కాకతీయ పనులతో చెరువులు నిండాయి. అయితే చేసిన పనుల కన్నా కమిషన్లు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమైన మిషన్ భగీరథపై ప్రజల్లో అంతగా ఆసక్తి కనబడటం లేదు. ఇక కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీములు మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రాజెక్టుల్లో కాళేశ్వరం కీలకమైన, ముందు పనులు పూర్తి కానివ్వండన్న స్పందన ప్రజల్లో కనిపిస్తోంది. ఇక కరీంనగర్ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల ప్రాంతాలలో గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. సరైన వీసాలు లేక, అనుమతులు లేక గల్ఫ్ దేశాలలో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్న వారు చాలా మంది ఉన్నారు. నకిలీ వీసాలతో విమానం ఎక్కించే ముఠాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి బాధిత కుటుంబాలలో ఉంది. నా కొడుకు దుబాయ్ పోయిండు, దుబాయ్ పోతే కష్టపడుతున్న పోతే ఒక వ్యక్తి నా కొడుకుని మోసం చేసి సీడీలు కట్టించిండు. 23 సంవత్సరాల జైలు శిక్ష వేసినాక మేము ఇక్కడ తల్లిదండ్రులు, అతనికి 2 పిల్లలు, భార్య, తిరిగి సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయినాము. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి మా ఇంట్లో తిండి తికాన లేకుండా, మాకు భూములు జాగా లేకున్నా కూడా నేను నా పిల్లల్ని పోషించుకుంటూ అడిదిరుకుంటా లాస్ట్గా నేను భగవంతుడు ఏమైనా చేయని ఎవరు మమ్మల్ని రక్షించలేరు. ఇక మేము చచ్చిపోవడానికి సిద్ధం ఉన్నాం తప్ప మాకు ఏ మార్గం లేదు. ఎవరైనా దయముండి ఇడిపిస్తే, గవర్నమెంట్ సహకరించి మమ్మల్ని ఇడిపిస్తే మేము బతుకుతాం, లేకపోతే మా కుటుంబం మేమంతా కూడా ఇక చచ్చిపోవడానికి సిద్ధమే. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లని కొందరు ఎమ్మెల్యేలు తెలివిగా వాడుకున్నారు. నియోజకవర్గంలో సగటున 23 నుంచి 25 వేల మందికి పింఛన్లు ఇప్పించారు. లబ్ధిదారులంతా భవిష్యత్తులో తమకు అనుకూలంగా ఉంటారని ఎమ్మెల్యేల నమ్మకం. పింఛన్లు తీసుకునే వాళ్లంతా ఓటేయకపోయినా సగానికి పైగా పడ్డా తమదే పైచేయి అవుతుందన్న ముందు చూపు ప్రదర్శించారు కొందరు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆకాంక్షని రగిలించి ముందుండి ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్ కి పెద్దపీట వేసింది కరీంనగర్ జిల్లా. పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన కరీంనగర్ ఉద్యమ పార్టీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టింది. ఒక్కటి తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో గులాబీ జెండానే ఎగిరింది. అధినేత వారసులిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాగా కరీంనగర్ ప్రాధాన్యం మరింత పెరిగింది. మరి ఈ బలాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా? విపక్షాలకు అవకాశమిస్తోందా? ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12 స్థానాలు టీఆర్ఎస్కే దక్కాయి. ఒక్క జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ జిల్లా మీద మంత్రి ఈటెల రాజేందర్, కేటీఆర్, ఎంపీ కవిత ప్రభావం ఎక్కువ. అన్ని నియోజకవర్గాలతో సత్సంబంధాలు ఉన్నా కేటీఆర్ ఎక్కువగా జోక్యం చేసుకోరు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కొత్త జిల్లా కావటంతో దానిపైనే ఆయన దృష్టి పెట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకొచ్చే కోరుట్ల, జగిత్యాలలో కవితకు తెలియకుండా ఏదీ జరగదంటారు. జగిత్యాలలో పార్టీ బలహీనంగా ఉండటంతో ఈ కొత్త జిల్లాపై కవిత దృష్టి పెట్టారు. ఇక కొత్త కరీంనగర్ జిల్లా అంతా మంత్రి ఈటెల రాజేందర్ చేతిలోనే ఉంది. కానీ జిల్లా నాయకులంతా కేటీఆర్, కవితలకు కూడా టచ్లో ఉండటం, అధికారులు వీరిద్దరి మాటలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వటంతో మంత్రి ఈటెల లోలోపల కొంత అసంతృప్తితోనే ఉన్నారన్నది ప్రజల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు మంత్రి ఈటెలతో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్కి పడదు. ఉద్యమ సమయం నుంచి వీరిద్దరి మధ్య అంతరాలు ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటిదాకా మంత్రి హోదాలో ఈటెల పర్యటించలేదు. అవసరమైతే కేటీఆర్ లేదంటే హరీష్ రావులని కొప్పుల తన నియోజకవర్గానికి ఆహ్వానిస్తుంటారు.
మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ మండలంలో ఆయనకు కొంత ప్రతికూలత ఉంది. చుట్టూ కోటరీ ఉంటుందనే అపవాదుంది. హుజూరాబాద్ ఎస్సీ కాలనీకి కనీసం సీసీ రోడ్లు కూడా వేయించలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తమదాకా రావటం లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. అయితే జమ్మికుంట, వీణవంక, కమలాపూర్లలో ఈటెలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది. వకుళాభరణం టీఆర్ఎస్ లో చేరటం ఈటెలకు అదనపు బలమైంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈటెలకి పొసగటం లేదు. దీంతో తన సోదరుడి మనవడు ప్రణవ్ని హుజూరాబాద్ తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో కెప్టెన్ ఉన్నారు. సిరిసిల్లని జిల్లా కేంద్రం చేయటంలో మంత్రి కేటీఆర్ విజయం సాధించారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ పనులు చకచకా చేయిస్తూ ఉండటంతో ఆయనపై సానుకూలత మరింత పెరిగింది. సిరిసిల్ల జిల్లా కాకుంటే పోరాడేందుకు ఓ అస్త్రం దొరుకుతుందని ఆశపడ్డ కాంగ్రెస్ పరిస్థితి సిరిసిల్లలో అంతంతమాత్రంగానే ఉంది. సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చేయలేకపోయిందన్న విమర్శ మాత్రం ఉంది. ఈ రోజు సంస్థ మారుస్తాం, సిరిసిల్ల మారుతుంది, కోట్ల రూపాయలు సిరిసిల్ల కావాల్సిన పనులు అవుతుంది. ఏడపోతుంది డబ్బు. అచ్చుడు ఉన్న రేంజ్లో ఉంటాడు, గరీబోడు గరీబైన బతుకుల్లో ఉంటాడు. గిదే మన బ్రతుకులు. ఎన్నో మారుస్తామని అంటారు. దీనికైనా కరెక్ట్ పరిష్కారం లేదు. ఒక్కొక్కడు నాకు 4 జోడీలు ఉన్నాయి, 5 జోడీలు ఉన్నాయి. ఇప్పుడు సంఘం తరపున సంఘాలు మాకు తయారు చేశారు కదా. ఈ సంఘంలో ఎవడెంత తీసుకుంటున్నో తెలియదు, ఎవడెంత పోతుందో తెలియదు, అది వచ్చేది తెలియదు. తీసుకునే పోతాం, ఇక్కడనే ఉంటుంది. ముఖ్య నేతల పాత్ర ఇలా ఉంటే కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతున్న కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల తీరుతో పాటు కొన్ని ప్రధాన సమస్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు పింఛన్లు కోరుకుంటున్నారు. పీఎఫ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్న అసంతృప్తి బీడీ కార్మికులలో ఉంది. జగిత్యాల జిల్లాలో గల్ఫ్ బాధితుల సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. ముత్యంపేట షుగర్స్ మూతపడటంతో 10,000 మంది కార్మికులు రోడ్డున పడ్డా ప్రభుత్వం చొరవ చూపలేదన్న ఆక్రోశం బాధితుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు మన ఫ్యాక్టరీ ఏది ఇక్కడ నడిస్తే దాదాపు ఒక 10,000 మంది కుటుంబాలు ఇక్కడ దీని మీద ఆధారపడి రైతు కుటుంబాలు కానీ మిగతా ఏదైతే కార్మికులు కూలీలు దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 20-30,000 మంది ఇది ఇక్కడ కుటుంబాలు ఉపాధి కోల్పోయిండ్రు. ఇటు మేము రైతులమే కాకుండా కూలీలు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కార్మికులకు ఏం చేయాలో పూర్తి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అన్నమాట ప్రకారం ప్రభుత్వం నడపాలి. కానీ ఇది మొన్న ఏదైతే అసెంబ్లీలో కేసీఆర్ మీరు రైతులకే ఇస్తాము, రైతులే తీసుకోమని కూడా అంతవరకు అది కరెక్ట్ కాదు. ఒక రైతులే నడపాలనుకుంటే ఇది ఏదైతే మిషనరీ పూర్తిగా ఇది తుప్పు పట్టి 2 ఏళ్ళ నుంచి ఇది మూతపడ్డది. దీన్ని పూర్తిగా రీకండిషన్ చేసి 1 సంవత్సరం ప్రభుత్వం నడిపించి రైతులు ఒకవేళ పూర్తి ప్రభుత్వంతో రాకపోతే రైతులు వెళ్తే అప్పుడు మేము ముందుకు వస్తాం. కానీ ఈ మీ పాత మీ పూర్తిగా మూలవాట ఫ్యాక్టరీ రైతులకు తీసుకుని నడపమంటే ఎంతవరకు కరెక్ట్. 3 ఎకరాల భూమి కోసం దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో దళితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వటం మంచి పరిణామమే అయినా వారసత్వ ఉద్యోగాల మీద ఊగిసలాటతో కార్మికుల్లో నమ్మకం కుదరటం లేదు. కరీంనగర్ జిల్లా గ్రౌండ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎమ్మెల్యేలు ప్రజలకే కాదు తమ పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యం కనిపిస్తోంది. నేతల మధ్య అంతరం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో పార్టీ అధినాయకత్వం ముందు చూపుతో ప్రత్యామ్నాయ నాయకత్వాల్ని సిద్ధం చేసుకుంటోంది. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. ఉద్యమానికి బాసటగా నిలిచినట్టుగానే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీనే కట్టబెట్టారు. ఉద్యమ సమయంలో ఉన్న సీనియర్లంతా ఇప్పుడు ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు. సీనియర్లంతా సిన్సియర్గా పనిచేస్తున్నారా, ఒకరికొకరు గోతులు తవ్వుకుంటున్నారా? ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వేములవాడ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దర్శన భాగ్యం కరువవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలుంటే తప్పితే కనిపించరని ప్రజలు చెబుతున్నారు. కార్యకర్తలైతే ఎమ్మెల్యే మీద ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. తండ్రి రాజేశ్వరరావుకున్న మంచి పేరుతో పాటు సేవ్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలే చెన్నమనేనికి శ్రీరామరక్ష. ఆయనతో విభేదాలున్న జెడ్పీ చైర్మన్ తుల ఉమా వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టి వేములవాడలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఈ నియోజకవర్గంలో దారుణంగా దెబ్బతింది. ప్రజల్లో కొంత పట్టున్న ఆది శ్రీనివాస్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. తన సామాజిక వర్గాన్ని నమ్ముకుని ఆయన రాజకీయం చేస్తున్నారు.
సొంత బలం కంటే రాజకీయ ప్రత్యర్థుల బలహీనత కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి కలిసొస్తోంది. అనుచరుల మీద భూ కబ్జాల ఆరోపణలతో ఎమ్మెల్యే మీద ప్రజల్లో నెగటివ్ అభిప్రాయం ఉంది. కాకపోతే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో ఆయన ఆడిందే ఆటన్నట్టు సాగుతోంది. ప్రతిపక్షం లేకపోయినా సొంత పార్టీ నుంచి మాత్రం విద్యాసాగర్ రావుకు పోటీ ఉంది. మాజీ మంత్రి రత్నాకర్ రావు కుమారుడు నర్సింగరావు ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కోరుట్ల సీటుపై ఆయన కన్నేశారన్న ప్రచారంతో ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు జడ్పీ చైర్మన్ ఉమద్ దృష్టి కూడా కోరుట్ల మీద ఉందంటున్నారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం జగిత్యాలలో పార్టీ బలంగా ఉంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంచి పేరుంది. టీఆర్ఎస్ నుంచి ఆయనకిక్కడ గట్టి పోటీ లేదనే చెప్పాలి. జగిత్యాలలో ఒకప్పుడైతే జీవన్ రెడ్డి లేదంటే రమణ అనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఇక్కడ టీడీపీ పూర్తిగా డీలా పడింది. ఇప్పటికే తానిక పోటీ చేయనని రమణ ప్రకటించారు. బలమైన నాయకుడు లేని టీఆర్ఎస్ ఎల్ రమణని పార్టీలో చేర్చుకుని జగిత్యాలలో పోటీ చేయించాలనే ఆలోచనతో ఉంది. ఎంపీ కవిత ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అటు ధర్మపురిలో టీఆర్ఎస్ కి ప్రత్యర్థులే లేరన్నట్టుంది వాతావరణం. కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేకపోవటం, టీడీపీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఎదగకపోవడంతో కొప్పుల తిరుగులేని శక్తిగా ఎదిగారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ధర్మపురిని అంతగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు సుపుత్రుడే పెద్ద సమస్య. అంతా నేనే అనే స్థాయికి ఆయన కుమారుడు అరుణ్ కుమార్ ఎదిగిపోయారు. ల్యాండ్ సెటిల్మెంట్లు, ఎన్టీపీసీలో ఫ్లై యాష్ తరలింపు వంటి అన్ని విషయాలలో ఎమ్మెల్యే కుమారుడి జోక్యంపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సోమారపు కొడుకుతో బద్నామవుతున్నారని పార్టీ కేడర్ చెప్పుకుంటోంది. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకమైన రామగుండంలో ప్రత్యర్థి పార్టీల నుంచి టీఆర్ఎస్ కి ధీటైన పోటీ లేదు. మరోవైపు పెద్దపల్లిలో ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత కనిపిస్తున్నా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై అసంతృప్తి ఉంది. పార్టీ శ్రేణులతోనూ ఎమ్మెల్యేకి దూరం పెరుగుతోంది. ఎమ్మెల్యే మీద కబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు శిఖంలోనే బీఈడీ కాలేజీ కట్టుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఆలయ భూముల ఆక్రమణల వివాదంలోనూ ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్సీ భానుప్రసాద్ కూడా ఇదే నియోజకవర్గం కావడంతో పెద్దపల్లిలో అంతర్గత కుమ్ములాటలు కూడా పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. సార్ మా బాధ ఒకటే సార్, మాకు సరి అయిన పని చేస్తుంటే వేతనం కరెక్ట్ ఉండలేదు. మళ్ళీ ముఖ్యంగా ఓసారి మేము బావు గిట్టమన్నా బావు ఇవ్వలేదని అది అడిగినామనుకో, తెల్లారి నుంచి నువ్వు పనికి రాకు, నువ్వు పని బంద్ చేయి. ఏదో రకంగా సార్ మనకు ఒకనాడు జ్వరం వచ్చింది అనుకో, తెల్లారి నుంచే నువ్వు పనికద్దు రేపు పని చాకు, వేరే 2 రోజులు పెట్టుకుంటారు. 2 రోజులు రాలేదనుకో ఆయన ఈయన తీసేసి వేరే జాలి ఇంకోళ్ళు పెట్టుకుంటారు. ఆ వేతనం కరెక్ట్ అనేది ఒకటి ఒక లైన్ ఉండాలి సార్. ఏదంటే ఒక పని వీళ్ళు పని చేసిన వీడు చేస్తారా చేయరా అట్లా కూడా ఇలా కూడా దొంగ ఇలా పని చేసేవాళ్ళు కరెక్ట్ పని చేయని వాళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది అంటారు వీడు తాగతాడు గుద్దాల తాగచ్చి అంటాడు అని అంటారు. ఆ తప్పు. అలా పని చేసేవాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. పని చేసేవాళ్ళని గుర్తించి దానికి విధి విధానాలు చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. కరీంనగర్లో ఎక్కడా లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టీడీపీ గట్టి ప్రభావం చూపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి విజయరామారావు పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. 3 మండలాలలో బలమైన అనుచరులు ఉన్న విజయరామారావు మంత్రి కేటీఆర్తో టచ్లో ఉన్నారనే ప్రచారం ఉంది. సామాజిక సమీకరణాలతోనే పోయిన ఎన్నికల్లో మనోహర్ రెడ్డికి పెద్దపల్లి టికెట్ దక్కిందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విజయరామారావు టీఆర్ఎస్లోకి రావచ్చనే ప్రచారం బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి మరణం తర్వాత పెద్దపల్లిలో కాంగ్రెస్ బలహీనపడింది. ముకుందరెడ్డి కోడలు యాక్టివ్గా ఉన్నా పార్టీ నాయకుల మద్దతు లేదు. మంథనిలో అభివృద్ధి కనిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేపై వివాదాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలపైన సానుకూలత ఉంది. కానీ ఎమ్మెల్యే పుట్ట మధు మీద మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి కనిపిస్తోంది. కార్యకర్తలకు మేలు చేసే విషయంలో కూడా ప్రయోజనాలు ఆశిస్తారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇసుక దందాలోనూ ఆయనే కీలకమన్న ఆరోపణలు ఉన్నా వేటిని లెక్క చేయటం లేదు ఎమ్మెల్యే. మంథని సర్పంచ్గా ప్రజల్లో మంచి పేరున్న మధు భార్య శైలజ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొన్ని నెలల నుంచి మంథనిలో యాక్టివ్ అయ్యారు. శ్రీపాదరావు విగ్రహాల కూల్చివేత, కేసులు పెట్టించడం లాంటి ఎమ్మెల్యే చర్యలతో ముత్తారం, కాటారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీపై కాస్త సానుభూతి కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలైతే నియోజకవర్గాన్ని తమ ప్రైవేటు సామ్రాజ్యంలా భావిస్తున్నారు.
ప్రతిదీ తమ కనుసన్నల్లోనే జరగాలని అనుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలియాలంటున్నారు. నచ్చినప్పుడు వస్తున్నారు, తమకు తోచినట్టు ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలే విపక్ష నేతలకు కొత్త బలాన్నిస్తోంది. ఎవరినీ లెక్క చేయని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నారు. మిగిలిన సామాజిక వర్గాల్ని విస్మరించి కేవలం ఓ వర్గానికే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారామె. చొప్పదండిలో పార్టీ రెండుగా చీలిపోయేందుకు ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్యేకి మద్దతిచ్చే నాయకులు, వ్యతిరేకించే నాయకులుగా పార్టీ చీలిపోయింది. చివరికి ఈ నియోజకవర్గంలో వివాదాలతో మంత్రి హరీష్ రావు కూడా పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులతోనూ సఖ్యత లేని ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించడంలో మాత్రం ముందుంటున్నారు. చొప్పదండిలో ప్రతిపక్షం బలంగా లేకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ పార్టీ బలహీనతని కేడర్ ఓపెన్ గానే చెబుతోంది. కళాకారుడిగా ప్రజలతో మమేకమైన రసమయ్యి బాలకిషన్ మానకొండూరు ఎమ్మెల్యే అయ్యాక అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పర్వాలేదన్న అభిప్రాయమున్నా అభివృద్ధి పనులు మిషన్ కాకతీయలో నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ ని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే టీడీపీ ఇక్కడ కాస్త బలంగానే ఉంది. ఇక అందుబాటులో ఉండటం లేదనేది హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ మీద ప్రజలకున్న ప్రధాన అసంతృప్తి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడైన సతీష్ తండ్రి బ్యాక్గ్రౌండ్ తో సునాయాసంగా నెగ్గినా వారంలో ఓ రోజే నియోజకవర్గం మొహం చూస్తున్నారు. దీనికి తోడు గౌరవెల్లి ప్రాజెక్టు కూడా టీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారింది. ప్రాజెక్టు భూసేకరణని నిరసిస్తూ 3 గ్రామాల్లో 229 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్ని సానుకూలం చేసుకుంటూ కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తరచూ వివాదాల్లో ఉంటున్నారు. నియోజకవర్గంలో మేధావులు, విద్యావేత్తలు బాహాటంగానే ఆయనను తప్పుపడుతున్నారు. భూ కబ్జాల్ని ప్రోత్సహిస్తున్నారని, అనుచరుల్ని వెనకేసుకొస్తున్నారనేది ఎమ్మెల్యే మీదున్న ప్రధాన ఆరోపణ. కొన్ని వివాదాలు అధినాయకత్వం దాకా వెళ్లినా ఎమ్మెల్యే తీరులో మార్పు లేదంటున్నారు. సింగరేణి కార్మికులు కొన్న భూమి వ్యవహారంలోనూ గంగుల జోక్యంతో బాధితులు కేటీఆర్ను ఆశ్రయించారు. మంత్రి జోక్యం తర్వాతే వివాదం సద్దుమణిగింది. గుట్కా వ్యాపారంలోనూ ఎమ్మెల్యే భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నగర మేయర్ రవీందర్ సింగ్ తో ఎమ్మెల్యేకి ఏమాత్రం సఖ్యత లేకుండా పోయింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుంది వాతావరణం. నగరంలో ఏ సెటిల్మెంట్ అయినా ఎమ్మెల్యేకి తెలియకుండా జరగదని కార్యకర్తలే చెబుతున్నారు. పార్టీ మీద మంచి అభిప్రాయమే ఉన్నా ఎమ్మెల్యే వ్యవహార శైలి టీఆర్ఎస్ ని ఇక్కడ నష్టపరుస్తోంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న కరీంనగర్ జిల్లాకు జేఏసీ చైర్మన్ గా కోదండరాం కూడా సుపరిచితమే. ప్రభుత్వానికి కోదండరాంకి మధ్య ఘర్షణ మంచిది కాదన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లోనే కాదు, టీఆర్ఎస్ కేడర్లోనే కొంతమేర ఉంది. ఆయన లేవనెత్తుతున్న అంశాలపై విద్యార్థులు, యువతలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సీఎం కేసీఆర్ మీద మాత్రం ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. చూద్దాం, ఇంకో 2 ఏళ్లుంది కదా అనేవాళ్లే క్షేత్రస్థాయిలో ఎన్టీవీకి ఎక్కువగా తారసపడ్డారు. 4 జిల్లాలుగా రూపుమారిన కరీంనగర్ పై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా సమగ్ర కథనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.